స్టార్ట్ అవ్వడం చేస్తా. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మనం ఎక్కడ చూసిన గిరి ప్రదక్షిణ ఒకటి అరుణాచలంలో మాత్రమే గతంలో చూసాము. చాలామందికి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారనే విషయం మాత్రమే తెలుసు. కానీ మన తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయం ప్రతి పౌర్ణమి రోజున కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయి నడుస్తుంది. ఇప్పటికీ ఇది 35వ గిరి ప్రదక్షిణ నడుస్తుంది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి పూర్తిగా చిలుకూరి బాలచంద్ర ప్రధాన అర్చకులు, శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరావు సార్ గురువు గారు ఉన్నారు. సార్ చెప్పండి, గురువుగారు చెప్పండి, అంటే మీరు ఈ సంకల్పానికి పూనుకోవడానికి గల ముఖ్య కారణం? ముందుగా గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులందరికీ అంజన్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, హిందువులందరికీ శక్తి ఉందండి. అది శారీరక శక్తి కావచ్చు, మానసిక శక్తి కావచ్చు, సామర్థ్యం కూడా ఉందండి. శక్తి సామర్థ్యం ఉంది, కానీ వీళ్ళని ఒకటిగా చేర్చి ఒకటిగా కలిపి దేశం, ధర్మం, దేవాలయ హితం కోసం పనిచేసే ఒక ప్రక్రియ మన దగ్గర ఎక్కడో చిన్నగా లోపిస్తుంది. ఆ ప్రధాన అంశాన్ని మేము ప్రముఖంగా తీసుకొని మనసులో సంకల్పించుకొని ఎలాగైనా అనేక గ్రామాలని కలుపుతూ ఒక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది సంకల్పం అండి. ఈ సంకల్పం ఎప్పుడు వచ్చిందో అప్పుడు అనుకున్నాం, మన దగ్గర కొండపైన ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి. అలాంటి ప్రముఖ దేవాలయాల్లో మనం ఎక్కడో అరుణాచలంలో ఉంది, మంచిది, అందరం వెళ్తున్నాం. కానీ మన దగ్గర ఉన్న కొండ చుట్టూ తిరగకూడదని ఏం లేదు కదా. దానికి ఒక మహత్యం ఉంటుంది. అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ శక్తి ఉంది. కాబట్టి కొండగట్టు గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేసాం. ప్రతి పౌర్ణమి ఒక కొండగట్టే కాదండి, అనంతగిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేసాం. ప్రకాశం జిల్లా సింగరకొండ గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేసాం. అలాగే మంచిర్యాల జిల్లాకి వెళ్తే గట్టుమల్లన్న, వేలాల, అలాగే గంగాపూర్ వెంకటేశ్వర మనం ప్రారంభం చేసినటువంటి గిరి ప్రదక్షిణలతో పాటు ఇప్పుడు అనేక గిరి ప్రదక్షిణలు ప్రారంభమై తెలంగాణలో చాలా సంతోషం వేస్తుంది. దీంట్లో మీరు గమనిస్తే ఒక యజ్ఞం చేయాలంటే అది మంచి ప్రక్రియ. వేదంలో దాని గురించి ఒక వ్యవహారం ఉంది. దాని వేదం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ చేసే విధానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నమస్కారం చేద్దాం. కానీ మీరు యజ్ఞం చేయాలంటే చాలా పెద్ద ఆవరణ, దానికి తగ్గట్టుగా పందిరి వేయడం, దానికి యజ్ఞకుండాలు సిద్ధం చేయడం, నెయ్యి, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగే భక్తులు వస్తే మనం ఉచితంగా కూర్చోబెట్టాం, వాళ్ళ ద్వారా ఏదో కొత్త రుసుము తీసుకొని వాళ్ళని కూర్చోబెట్టే ప్రక్రియ మొదలు పెడతాం. సరే, ఇవన్నీ ఉండాల్సింది, తప్పేం కాదు, అవి జరగాలి. కానీ ఇవన్నీ అసలు ఖర్చు లేకుండా ఎవరికి వాళ్ళు ఆనందంగా ఎలా కలుస్తారు హిందువులు అనే ప్రధాన ఉద్దేశంతో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశామండి. అది సాకారం అవుతుంది. ఇది 35వ గిరి ప్రదక్షిణ. మీరు అర్థం చేసుకోండి, మేము 7 గంటలకు గిరి ప్రదక్షిణ దగ్గరికి చేరుకుంటే అప్పటికే అంటే ఉదయం 5-5:30 కల్లా వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూనే ఉన్నారు. మేము ఒకటే కోరుతున్నాం, గిరి ప్రదక్షిణ అంటే పాపం పోయింది, పుణ్యం వచ్చిందనే విధానంలో, ఆ కోణంలో చూడకండి. గిరి ప్రదక్షిణని హిందువులు ఒకటవుతున్నారనే విధానంలో చూడండి. ఈ కలిపిన హిందువులు ఏదైనా ధర్మహితం అంటే వాళ్ళ ఊర్లో దేవాలయాలు బాగా చేసుకోవడం, వాళ్ళ ఊర్లో కుర్రవాళ్ళని, పిల్లల్ని, యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడం, కలిసి ఉండటం, ఒకటిగా ఉండి ఈ దేశహితం కోసం చర్చించుకోవడం, ఈ ధర్మహితం కోసం చర్చించుకోవడం. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే దీనికి ఎప్పుడు ఎండింగ్ ఉంటుంది? ఎంతమంది స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది పాల్గొంటున్నారు పూర్తిగా? చాలా మంచి ప్రశ్న. దీనికి ఎండింగ్ అనేది ఉండకూడదు. మేము ఎండ్ అవుతాం అనేది మాకు తెలుసు. అలాగే అందరి గురించి చెప్పలేం కాబట్టి మా మీద వేసుకుంటాం. మనమేం పర్మనెంట్ కాదు. ఇక్కడ ఒక మంచి సంకల్పం, సత్సంకల్పం ఉంటే చాలు. మేము ఈరోజు కూడా అనుకుంటాం, మేము వచ్చి నడవాల్సిన పని లేదు, వాళ్ళు నడుస్తుంటే ఆనందం. అలాగే నడుస్తోంది కూడా, నడవాలి. మనం పర్మనెంట్ కాదు. అయితే ఎండింగ్ అనేది లేదు. సో ఆ క్వశ్చన్ రాకూడదు. ఇప్పుడు ప్రారంభం. ఇది 35 సంవత్సరాల క్రితం. డేట్ సరిగ్గా నాకు ఐడియా లేదు, వదిలేద్దాం. మాకు ఇక్కడ పూడూరు వాళ్ళు చిలుకూరు వచ్చారు, ఆంజనేయ స్వామి దీక్షలో. అలా వచ్చిన కొంతమందిని మనం కూర్చోబెట్టి మాట్లాడాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు కొండగట్టు అన్నారు. సంతోషం, కొండగట్టు గిరి ప్రదక్షిణ చేయాలని నాకు ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు మంచిది అన్నారు. వెంటనే ఇది అలా పరిణమించమండి. స్టార్టింగ్లో ఒక 100 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 29 కిలోమీటర్లు. నిజంగా భయంకర పరిస్థితి. మంచి ఎండాకాలంలో కాళ్ళు బొబ్బలెక్కితే పాపం ఆకులు కట్టుకుని, ఏది పేపర్లు చుట్టుకుని, సాక్స్లు వేసుకొని తిరిగిన వ్యవహారం ఉందండి. కష్టపడి సాక్సులు కూడా ఊడిపోయినాయి, చిరిగిపోయినాయి, నడిస్తే 29 కిలోమీటర్లు. కాబట్టి అలా ప్రారంభమైంది గిరి ప్రదక్షిణ. ఈరోజు అద్భుతమైన భక్తి ఉప్పెనలాగా ఉంది, భక్తి సముద్రం. జై శ్రీరామ్.
అంటే అసలు గిరి ప్రదక్షిణ మీద ఆలోచన ఎట్లా అనిపిస్తుంది? గిరి ప్రదక్షిణ అయితే ఎన్నిసార్లు పాల్గొన్నారు? పూజ గురువు గారు సురేష్ ఆత్మారావు గారు మాకు శ్రీనివాస సేవా సంస్థ ప్రారంభించాం. మేము ప్రారంభించిన తర్వాత గురువుగారికి ఇలా మంచి సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నామని తెలిసి గురువుగారిని మేము ప్రత్యేకంగా చిలుకూరి శివాలయంలో కలవడం జరిగింది. గురువుగారు కూడా మమ్మల్ని ఇక్కడికి వస్తే మనం ఈ గిరి ప్రదక్షిణ చేయవచ్చని ఆహ్వానించారు. వారి కోరిక మేరకు ఆ రోజు రావడం జరిగింది. అప్పుడు మేము వచ్చినప్పుడు దాదాపు ఒక 1000-1500 మంది అలా ఉన్నారు. దీన్ని కూడా మేము మా గ్రూపుల్లో శ్రీనివాసులు అందరూ పాల్గొనేలాగా మొత్తం అన్ని గ్రూపుల్లో దాదాపు ఒక 20,000 మందికి మేము చేరవేశాం. ఈరోజు గురువుగారి ఆధ్వర్యంలో ఇది 30వ గిరి ప్రదక్షిణ. మేము దాదాపు నేను 15సారి పాల్గొంటున్నా. ఇప్పటికీ ఈరోజు దాదాపు 10,000 పైచిలుకు, అంటే ఉదయం 5 గంటల నుంచి నిర్విరామ గురువుగారు రావడం కన్నా ముందే ఒక 4-5 వేల మంది భక్తులు నడిచారు ఉదయం నుండి. ఈరోజు ఇంకో మహత్తరమైంది ఏంటంటే కార్తీక పౌర్ణమి కావడం, హైదరాబాద్ నుంచి మార్నింగ్ 3 గంటలు లేచి గురువుగారు 7 గంటల వరకు ఇక్కడికి రావడం, ప్రతి ఒక్క భక్తుడితో సెల్ఫీ దిగి వాళ్ళకి మంచి సందేశాన్ని ఇస్తూ, పిల్లలు కనబడితే మాట్లాడుతూ ఇలా తీసుకెళ్ళడం, గురువుగారు జనాల్లోకి వెళ్ళడం మాకు నచ్చే ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దాదాపు మీకు తెలిసి ఈరోజు ఒక 200 పైచలకు శ్రీనివాసులు మేము ఈరోజు పాల్గొన్నాం. అలాగే మేము విలేజ్ వరకు ఈ గురువుగారి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. మా శ్రీనివాసుల ద్వారా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గురువుగారు కూడా మా శ్రీనివాసుల కార్యక్రమానికి మన ద్వితీయ వార్షికోత్సవానికి వచ్చారు. రామపాదుకలు తీసుకోవడం అనేది రావడం జరిగింది. నిజంగా అది మా అందరి శ్రీనివాసులది. ఆ రోజు ఒక ప్రపంచ రికార్డు గురువుగారి చేతుల మీద తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. గిరి ప్రదక్షిణ హిందువులంతా ఐక్యత అనేది భావంతో, అలాగే మంచి స్నేహపూర్త భావంతో గిరి ప్రదక్షిణ చేపట్టాం. మొదటగా తక్కువ మందితో చేపట్టి ఇలా 1000 మంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క హిందువులు దీనిలో పాల్గొని ఈ మరింత రానున్న రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ మరింత ఉత్తేజపరచాలి. అలాగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని మనం కూడా కోరుకుని ప్రార్థించారు. శ్రీనివాస్ కరీంనగర్. జై శ్రీరామ్.